ఇఫ్ x plus 3y is equal to minus 3x plus y అంటే x plus 3y is equal to minus 3x plus y. Okay, then x square by 2y square is equal to dash. దేని వాల్యూ అడిగాడు? x square by 2y square equal to dash. సో అడిగిన వాల్యూ దీనిది. ఓకే, సో వాడు ఇది ఇచ్చాడు ఈ కండిషన్. చిన్నదే సాల్వ్ చేయాలి, చాలా సింపుల్. ఏం చేస్తారు అంటే ఈ మైనస్ 3xని ఇటు తీసుకొస్తారు. అప్పుడు ఎంత అవుతుంది? మైనస్ 3x ఇటు వస్తే ప్లస్ 3x అవుతుంది. ఓకే, ఈ ప్లస్ 3yని అటు తీసుకెళ్తారు, మైనస్ 3y అవుతుంది. ఆల్రెడీ y ఉన్నది, ఇక్కడ ప్లస్ 3y అటు వస్తే మైనస్ 3y అవుతుంది. x ప్లస్ 3x ఎంత అవుతుందంటే 4x. ఓకే, y మైనస్ 3y ఎంత అవుతుందంటే మైనస్ 2y. ఓకే రైట్. ఇప్పుడు ఒకసారి చూడండి, ఇక్కడ 2 అనేది ఇటు వస్తే డివైడ్, ఇక్కడ మల్టిప్లై చేస్తుంది, ఇటు వస్తే డివైడ్ చేస్తుంది. సో ఇక్కడ నుంచి డైరెక్ట్ కట్ చేసేయచ్చు. 2 2s are. ఓకే, సో ఇక్కడ 2x ఈజ్ ఈక్వల్ టు మైనస్ y. ఓకే, సో మైనస్తో బోత్ సైడ్స్ మల్టిప్లై చేస్తాం అనుకోండి, మైనస్ 1తో ఇటు రెండు పక్కల మైనస్ 1తో మల్టిప్లై చేస్తే అప్పుడు మైనస్ 2x ఈక్వల్ టు మైనస్ ఆఫ్ మైనస్ అయిపోతుంది కాబట్టి ప్లస్ y. సో y వాల్యూ ఎంత అయింది అంటే మైనస్ 2x అయ్యింది. ఓకే, ఇప్పుడు వాడు దేని వాల్యూ అడిగాడు? ఎక్స్ స్క్వేర్ బై 2y స్క్వేర్ అడిగాడు. ఓకే, సో వాడు అడిగింది ఏంటి? ఎక్స్ స్క్వేర్ బై 2y స్క్వేర్ కదా. y స్క్వేర్ ప్లేస్లో ఇక్కడ చూడండి, y ప్లేస్లో మనం ఎంత సబ్స్టిట్యూట్ చేయొచ్చు? చూడండి, y ఈక్వల్ టు ఎంత? మైనస్ 2/x పెట్టేయచ్చా? సో y ఈక్వల్ టు మైనస్ 2x పెట్టేయచ్చు కదా. y ఈక్వల్ టు మైనస్ 2x పెట్టేశాను. y స్క్వేర్ కాబట్టి మైనస్ 2x హోల్ స్క్వేర్. సో ఇప్పుడు ఎంత అవుతుంది? ఎక్స్ స్క్వేర్. ఓకే, బై చూడండి 2 ఇంటూ మైనస్ 2 స్క్వేర్ ఎక్స్ స్క్వేర్. మైనస్ ఉంది, పవర్లో ఈవెన్ నెంబర్ ఉంది కాబట్టి, అంటే పవర్లో ఈవెన్ నెంబర్ ఉండేటప్పుడు ఇక్కడ మైనస్ ఉన్నా ప్లస్ఏ వచ్చేస్తుంది. అంటే ఇక్కడ మైనస్ అయిన తనకి ఎఫెక్ట్ ఏమి ఉండదు. ఎందుకు? పవర్లో ఈవెన్ నెంబర్ 2 ఉంది కాబట్టి. ఈవెన్ నెంబర్ ఉన్నప్పుడు అలాంటి మైనస్ కూడా ప్లస్ అయిపోతుంది బేస్లో. ఓకే, సో కాబట్టి 2 స్క్వేర్ అంటే ఎంత? మైనస్ 2 స్క్వేర్ అంటే ఏంటవుతుందంటే 4x స్క్వేర్. ఓకే, ఎక్స్ స్క్వేర్ క్యాన్సిల్ అయిపోతుంది. ఇప్పుడు ఎంత అయింది? 1/4 ఇంటూ 2 8. సో కాబట్టి మనకు ఆన్సర్ ఎంత అవుతుంది అంటే దీని వాల్యూ ఎంత అవుతుందంటే 1/8 అవుతుంది. ఈ కండిషన్ మీద బేస్ అయ్యి దీని ఆన్సర్ ఎంత అవుతుందంటే 1/8 అయింది. ఓకే, సో కాబట్టి 1/8 మనకి ఇచ్చిన ఆప్షన్స్లో ఉందా లేదా అంటే ఉంది. ఎన్నో ఆప్షను? ఆప్షన్ నెంబర్ 1. సో కాబట్టి ఆప్షన్ 1 మన ఆన్సర్ అవుతుంది అనమాట. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ఇప్పుడు ఇంకో క్వశ్చన్ చూద్దాం. ఇది కూడా చాలా సింపుల్ క్వశ్చన్. క్వశ్చన్ ఏంటి అంటే, ఓకే, ఇఫ్ a ఈక్వల్ టు 7, ఓకే, b ఈక్వల్ టు 5, c ఈక్వల్ టు 3. ఓకే, దెన్ ద వాల్యూ ఆఫ్ ఏ స్క్వేర్. చూడండి, దెన్ ద వాల్యూ ఆఫ్ ఏంటి అడిగాడంటే ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ సి స్క్వేర్ మైనస్ ఏబి మైనస్ బీసీ మైనస్ సిఏ. దీని వాల్యూ అడిగాడు. ఓకే, మనకి ఇక్కడ ఏంటి అంటే ఇవి ఇచ్చాడు. ఏంటంటే ఏ ఈక్వల్ టు 7, బి ఈక్వల్ టు 5, సి ఈక్వల్ టు 3 ఇచ్చి ఈ ఎక్స్ప్రెషన్ వాల్యూ అడిగాడు. అయితే ఇక్కడ మీరు డైరెక్ట్గా చేయాలనుకుంటే ఏం చేయొచ్చు? యాక్చువల్లీ ఏ ఈక్వల్ టు 7, బి ఈక్వల్ టు 5, సి ఈక్వల్ టు 3 మీరు సబ్స్టిట్యూట్ చేయొచ్చు. కానీ లెంగ్తీ ఎక్స్ప్రెషన్ అయిపోయింది. ఎందుకంటే ఇక్కడ 7, 5, 3, 7 ఇంటూ 5, 5 ఇంటూ 3, 3 ఇంటూ 7 ఇవన్నీ చేసేటప్పటికి కొంత టైం వేస్ట్ తప్పదు. కొంచెం స్మార్ట్గా ఆలోచించారనుకోండి, మీరు చిన్న అడ్జస్ట్మెంట్ చేయొచ్చు. ఏంటి చేయొచ్చు అంటే ఈ మొత్తం ఎక్స్ప్రెషన్ని, ఓకే, ఈ మొత్తం ఎక్స్ప్రెషన్ని ఓకే 2తో మల్టిప్లై చేసి డివైడ్ చేయొచ్చు. 2తో ఏం చేయొచ్చు? మల్టిప్లై చేసి డివైడ్ చేయొచ్చు. మీకు తెలుసు కదా, ఒకే నెంబర్తో ఏదైనా ఎక్స్ప్రెషన్ని మల్టిప్లై చేసి డివైడ్ చేస్తే అప్పుడు దాని వాల్యూ చేంజ్ అవ్వదు. ఎందుకంటే ఇక్కడ ఈ రెండు కట్ చేసేస్తే పాత ఎక్స్ప్రెషనే ఉంటుంది. సో కాబట్టి ఇలా చేయొచ్చని కదా అర్థం. ఈ పైన ఉన్న 2 ఉంది కదా, మల్టిప్లై చేసిన 2, ఈ 2ని మొత్తం అన్ని టర్మ్స్కి మల్టిప్లై చేద్దాం. చేస్తే ఇక్కడ 1/2 ఉండిపోతుంది. ఇప్పుడు చూడండి, ఇక్కడ ఏమవుతుంది మనకి? ఇలా 1/2 ఉండిపోతుంది. లోపల 2 పంపించేసాం అనుకోండి, 2 అనేది ఎవ్రీ టర్మ్కి మల్టిప్లై అయిపోతుంది కదా, ప్రతి టర్మ్కి మల్టిప్లై అయిపోతుంది.
ప్రతి టర్మ్కి మల్టిప్లై అయిపోయింది. జస్ట్ ఇప్పుడు స్మాల్ అడ్జస్ట్మెంట్ అంతే. ఏంటి అంటే హాఫ్ ఇంటూ చూడండి ఇక్కడ మనకి నేను ఈ ఎక్స్ప్రెషన్ కొంచెం స్ప్లిట్ చేస్తాను. ఎలా స్ప్లిట్ చేస్తానంటే 2a² అంటే ఎలా రాయగలం మనం? a² అని రాయగలం కదా. అలాగే 2b² అంటే మనం ఎలా రాయగలం? b² b². ఓకే, అలాగే దీన్ని ఎలా రాయగలం? 2c² అంటే c² c² అని రాయగలం. -2ab -2bc -2ca 2ca ఉన్నది. ఇప్పుడు ఒకసారి చూడండి 1/2 ఇంటూ ఓకే. ఇప్పుడు జాగ్రత్త చూడండి, ఒక a²ని తీసుకుంటున్నాం, ఒక b²ని తీసుకున్నాం, -2abని తీసుకున్నాం. చూడండి a² ఓకే -2ab +b². క్లియర్? +b², a² b² -2ab. సో మనకేంటేంటి టర్మ్స్ అయిపోయాయో నేను వాటిని రౌండ్ చేసేస్తాను, మీకు కన్ఫ్యూజ్ ఉండదు. ఇప్పుడు చూడండి మనకి ఏంటేంటి అయిపోయి, ఇది అయిపోయింది, ఇది అయిపోయింది, ఓకే, అలాగే ఇది అయిపోయింది. నెక్స్ట్ ఇప్పుడు మనం ఏం చేస్తామంటే మరొక b²ని ఓకే, ఒక c²ని ఓకే -2bcని తీసుకుందాం. అంటే ఏంటి? b² ఇంకొకటి తీసేసుకుంటున్నాం, అలాగే c² ఒకటి తీసుకుంటున్నాం, 2bc ఒకటి -2bc ఒకటి తీసుకుంటున్నాం. రాసుకోండి ఇక్కడ ఎలా ఏంటవుతుంది. ఇక్కడ b² చూడండి, ఇగో b² తీసుకున్నారు, ఓకే -2bc ఓకే +c². ఓకే, ఇంకా మిగిలినవి ఏంటంటే ఉన్నాయి, ఒక a² ఉంది, ఒక c² ఉంది, అంటే +c² ఉంది, -2ca ఉంది, అది రాసేయండి. ఓకే a² ఓకే -2ca +c². జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఎన్ని పార్ట్స్ ఉన్నాయి ఇక్కడ మనకి? 3 పార్ట్స్ ఉన్నాయి. ఇదొక పార్ట్ ఉంది, ఇదొక పార్ట్ ఉంది, ఇదొక పార్ట్ ఉంది, అవునా? ఇప్పుడు ఏమవుతుంది మనకి ఇక్కడ? హాఫ్ ఇంటూ చూడండి a² -2ab +b². ఇది దేనికి ఎక్స్పాన్షను? a - b² కదా, కాబట్టి ఇది a - b². b² -2bc +c². ఇది దేనికి ఎక్స్పాన్షన్ అవుతుంది? b - c². అలాగే a² -2ca +c². ఇది దేనికి ఎక్స్పాన్షన్ అవుతుంది? c - a² ఆర్ a - c², ఏదన్నా అర్థం ఒకటే. ఇప్పుడు దీంట్లో మీరు ఏం చేస్తారంటే హాఫ్ ఇంటూ చూడండి ఇక్కడ abc వాల్యూస్ ఉన్నాయి కదా, వాటిని abc ప్లేస్లో సబ్స్టిట్యూట్ చేసేయండి. a వాల్యూ ఎంత? 7. ఓకే, b వాల్యూ ఎంత? 5. 7 - 5 హోల్ స్క్వేర్, 7 - 5 హోల్ స్క్వేర్. అలాగే b - c, b - c అంటే 5 - 3 హోల్ స్క్వేర్. అలాగే c - a 3 - 7 హోల్ స్క్వేర్. ఇక్కడ జాగ్రత్త చూడండి, ఇంకా నేను ఎక్కువ క్యాలిక్యులేషన్ చేయదలుచుకోలేదు. ఇక్కడ ఇది ఎంత అవుతుంది చూడండి, హాఫ్ ఇంటూ ఇదంతా 7 - 2 అంటే 7 - 5 అంటే 2 అంటే 2². ఓకే, అలాగే 5 - 3 అంటే ఎంత? మళ్ళీ ఇంకొక 2². ఓకే, 3 - 7 అన్నాడు, -4² అంతేనా? -4 హోల్ స్క్వేర్. ఓకే, సో -4 హోల్ స్క్వేర్. ఇక్కడ జాగ్రత్త చూడండి, ఇదేమవుతుంది? 1/2 ఇంటూ 2² అంటే 4, 2² అంటే 4, అంటే నేను 4 + 4 -4 హోల్ స్క్వేర్. ఇక్కడ స్క్వేర్ అంటే ఈవెన్ నెంబర్ కదా, బేస్కి కనుక మైనస్ ఉన్నప్పుడు పవర్లో ఈవెన్ నెంబర్ ఉంటే ఆ వాల్యూ ప్లస్సే వస్తుంది. అంటే 4² అన్నా 16, -4 హోల్ స్క్వేర్ అన్నా 16, అంటే +16 వస్తుంది ఇక్కడ. ఓకే, సో 16 + 4 + 4 24, 24/2 కదా, అంటే 24/2 అనమాట. అంటే ఎంత అవుతుంది ఇక్కడ ఆన్సరు? 12. ఎంత అవుతుంది? 12 అవుతుంది. సో ఇప్పుడు దీని అంతటిని సింప్లిఫై చేస్తే మనకు వచ్చిన ఆన్సర్ ఎంతంటే 12. అయితే 12 అనేది ఇచ్చిన ఆప్షన్స్లో ఉందా లేదా అంటే ఉన్నది. ఎన్నో ఆప్షన్ ఉంది? ఆప్షన్ నెంబర్ 1. సో కాబట్టి మన ఆన్సర్ ఏంటవుతుందంటే ఆప్షన్ నెంబర్ 1 అనమాట. ఓకే, అయితే ఈ క్వశ్చన్ ఆన్సర్ చేసేటప్పుడు కొంచెం జాగ్రత్తగా మీరు అడ్జస్ట్మెంట్ చేసుకోవాలి.
అదే ఏంటి అంటే కొంచెం ట్రిక్కీగా ఆలోచించి ఇక్కడ మనకి ఇచ్చిన ఎక్స్ప్రెషన్ని 2తో మల్టిప్లై చేసి డివైడ్ చేయాలి. ఆ 2ని లోపలికి మల్టిప్లై చేస్తే ఒక టర్మ్స్ అన్నిటిని స్ప్లిట్ చేసినట్లయితే మనకి a మైనస్ బి హోల్ స్క్వేర్, b మైనస్ సి హోల్ స్క్వేర్, c మైనస్ సి హోల్ స్క్వేర్ ఫార్మాట్లో స్ప్లిట్ అయిపోయాయి. ఇలా స్ప్లిట్ అయిపోయిన తర్వాత వాల్యూస్ సబ్స్టిట్యూట్ చేసి సింప్లిఫై చేస్తే మనకు కావాల్సిన ఆన్సర్ వచ్చింది. అదే 12. 12 అనేది ఆప్షన్ 1లో ఉంది కాబట్టి ఆప్షన్ 1 ఈజ్ యువర్ ఆన్సర్. ఓకే, సో ఫ్రెండ్స్ మనం ఇక్కడ ఇలా చేస్తే ఈ ఆన్సర్ ఏంటి వచ్చిందంటే ఈ సింప్లిఫై చేస్తే ఎంత వచ్చిందంటే ఆన్సర్ 12. కొంతమందికి డౌట్ వచ్చేస్తుంది ఏంటనంటే ఇంత కష్టపడ్డం ఎందుకు, డైరెక్ట్గా ఏంటి ఇక్కడ ఇచ్చిన దాంట్లో హాఫ్ తీసేసి 2 తీసేసి ఇక్కడ 2 తీసేసి ఇక్కడ 2 తీసేసి ఇక్కడ 2 తీసి ఇవన్నీ తీసేసి అంటే మామూలుగా డైరెక్ట్ a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ ప్లస్ c స్క్వేర్ ప్లస్ మైనస్ ab మైనస్ bc మైనస్ ca ఉండేటప్పుడు డైరెక్ట్గా ఇక్కడ 7ని ఇక్కడ 5ని ఇక్కడ 3ని అలాగే 7 into 5 అని డైరెక్ట్గా ఏబిసి వాల్యూస్ ఇక్కడే సబ్స్టిట్యూట్ చేసేస్తే అయిపోతుంది కదా అనుకుంటారు. ఓకే గుడ్, ఈ లెక్క వరకు బాగానే ఉంది, ఫాస్ట్గా వచ్చేస్తుంది కూడా. ఎందుకంటే మీరు చేస్తే 7 స్క్వేర్ అంటే 49, అలాగే b 5 స్క్వేర్ అంటే 25, అలాగే 3 స్క్వేర్ c స్క్వేర్ అంటే 3 స్క్వేర్ 9. ఓకే, ఇది ఫాస్ట్గానే వచ్చేస్తుంది, ఇదైతే ప్రాబ్లం లేదు. మైనస్ 7 into 5 35 అంటే ఏబి, మైనస్ బీసీ అంటే 5 into 3 మైనస్ 15. ఓకే, అలాగే మైనస్ ఓకే మైనస్ ఏ 7 into 3 ఏ ఇంటూ సి కదా, మైనస్ 7 into 3 మైనస్ 21. ఇది మీరు ఇలా చేస్తే ఈ లెక్క వరకు స్పీడ్గానే ఆన్సర్ వచ్చేస్తుంది, డౌట్ లేదు. ఈ ప్రాబ్లం వరకు అయితే మీరు సబ్స్టిట్యూట్ చేసుకోవచ్చు. అంటే మీకు డౌట్ వస్తుంది కదా ఇదంతా ఎందుకు చేయడం అవసరమా అని. అవసరమే. ఎందుకు అవసరం అని చెప్పానంటే ఇంత చిన్న వాల్యూస్ మీకు ఇవ్వాల్సిన అవసరం ప్రతి లెక్కలో ఉండదు కదా. ఇదే ఏ వాల్యూ బి వాల్యూ సి వాల్యూ అనేది ఏ 37 31 27 ఓకే 25 ఇలా ఇచ్చాడు అనుకోండి. ఇప్పుడు మీకు వాటిని స్క్వేర్ చేయడం మొదటి ఛాలెంజ్, తర్వాత ప్రతి రెండింటిని మల్టిప్లై చేయడం నెక్స్ట్ ఛాలెంజ్ అయిపోతుంది. సో దీనివల్ల మనకి ప్రాబ్లంలోని క్యాలిక్యులేషన్ తల క్లమ్జీనెస్ ఏమైపోతుందంటే డైరెక్ట్గా సబ్స్టిట్యూట్ చేస్తే మనకి ఏమైపోతుందంటే ఎక్కువ క్లమ్జీ అయిపోతుంది, క్యాలిక్యులేషన్ పార్ట్ ఎక్కువ ఇన్వాల్వ్ అవుతుంది. ఓకే, సో కాబట్టి నేనేం చేశానంటే దానికి సింప్లిఫై చేసేసి ఇక్కడి నుంచి ఇక్కడికి సింప్లిఫై వచ్చేసిన తర్వాత ఇక్కడ చూడండి మనం ఇక్కడ కదా సబ్స్టిట్యూట్ చేసాం. ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసేటప్పుడు మీరు ఇక్కడ ఏ మైనస్ బి చేశారన్నప్పుడు ఏమవుతుంది 31 మైనస్ 27 సింపుల్గా 4 వస్తుంది. 27 మైనస్ 25 సింపుల్గా 2 వస్తుంది. 25 మైనస్ 31 మైనస్ 6 వస్తుంది. ఇప్పుడు ఈ సింగిల్ డిజిట్ స్క్వేర్ చేయడం మీకు చాలా సింపుల్ అవుతుంది కదా. సింగిల్ డిజిట్ కాకపోయినా డబల్ డిజిట్ అయినా చిన్న నెంబర్లు వస్తాయి. సో దానివల్ల ఇవి స్క్వేర్లు చేసి సింప్లిఫై చేసేయడం ఈజీ అవుతుంది. అదే కనుక డైరెక్ట్ సబ్స్టిట్యూట్ చేస్తే పెద్ద వాల్యూస్ ఇచ్చేటప్పుడు మీకు ఏంటవుతుందంటే ఇది చాలా టఫ్ క్యాలిక్యులేషన్ అయిపోతుంది. అందుకోసం మీకు దీనిని ఈ ఫామ్లోకి మార్చాను. ఈ ఫామ్లోకి మార్చిన తర్వాత ఆటోమేటిక్గా ఏమవుతుందంటే ఎంత పెద్ద వాల్యూస్ ఇచ్చినా ఏ మైనస్ బి డిఫరెన్స్ చిన్న వాల్యూ వస్తుంది, బి మైనస్ సి డిఫరెన్స్ చిన్న వాల్యూ వస్తుంది, సి మైనస్ ఏ డిఫరెన్స్ చిన్న వాల్యూ వస్తుంది. సో దేర్ ఫోర్ మీకు ఏమవుతుందంటే క్యాలిక్యులేషన్ పార్ట్ అనేది పెద్ద కాంప్లికేటెడ్ అవ్వదు. ఓకే, అయితే ఈ ప్రాబ్లం వరకు అయితే మాత్రం మీరు సబ్స్టిట్యూట్ చేసుకున్నా పర్లేదు, ఎందుకంటే అన్ని చిన్న చిన్న వాల్యూసే కాబట్టి ఇది సింపుల్గా క్యాలిక్యులేట్ అయిపోయి మీకు కావాల్సిన ఆన్సర్ 12 అనేది ఈజీగానే వచ్చేస్తుంది. ఓకే, సో నేను అంటే ఈ ఒక్క వాల్యూని దృష్టిలో పెట్టుకుని చెప్పకూడదు కదా, అందుకోసం నేను ఏం చేశానంటే ఎలాంటి డిఫికల్ట్ వాల్యూస్ ఇచ్చినా సరే ఈ డిఫరెన్స్లు అనేవి ఈజీగా వస్తాయి కాబట్టి ఈ ఫామ్లోకి మార్చి చెప్పాను. ఈ లెక్క వరకు అయితే మీరు డైరెక్ట్గా వాల్యూ సబ్స్టిట్యూట్ చేసుకున్నా తప్పేమీ లేదు. ఓకే, కానీ దిస్ ఈజ్ నాట్ పర్మనెంట్ సొల్యూషన్, ఎందుకంటే ప్రతి ఒక్కటి సబ్స్టిట్యూట్ చేస్తే లెంగ్తీ ఆన్సర్లు లెంగ్తీ క్యాలిక్యులేషన్స్ వచ్చేస్తాయి. సో కాబట్టి దాన్ని అవాయిడ్ చేయండి, మ్యాక్సిమం ఈ విధంగా చేసుకోవడానికి అలవాటు పడండి. ఓకే, సో మోరోవర్ మీరు లాంగ్ ప్రాక్టీస్ చేసేటప్పుడు ఈ 2 స్టెప్లు రాయాల్సిన అవసరం ఉండదు, మీకు ఇది చూసేసేటప్పటికే ఐడియా వచ్చేస్తుంది ఇలా రాయాలని. ఓకే, సో కాబట్టి ఫ్రెండ్స్ మీ అందరికీ ఈ ప్రాబ్లమ్స్ అన్నీ అర్థమయ్యే ఉంటాయి. ఇంకా ఆల్జీబ్రాలోనే కాకుండా వేరే వేరే టాపిక్స్ మెన్సురేషన్ కానీ లేకపోతే జామెట్రీ కానీ ఎస్ఎస్సి సిజిఎల్ సిహెచ్ఎస్ఎల్లో చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఉంటాయి, వాటిని కూడా నెక్స్ట్ వీడియోస్లో చేయబోతున్నాం. సో మీరు అందరూ చేయాల్సిందల్లా ఒకటే, ఒక వీడియో చూసి వాటిలో మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా లేదా ఇంకేమైనా మీకు కావాల్సిన టాపిక్స్ ఉన్నా మీరు మాకు కమెంట్ సెషన్లో పెట్టండి. అలాగే మీ ఫ్రెండ్స్లో ఇంకెవరైనా సరే సిజిఎల్ సిహెచ్ఎస్ఎల్ ప్రిపేర్ అయిన వాళ్ళు ఉండొచ్చు కాబట్టి
వీలైనంత వరకు ఈ కంటెంట్ని షేర్ చేయండి, దానివల్ల చాలామందికి చేరుతుంది. థ్యాంక్ యూ.